హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మిత్రమండలి మార్నింగే వెళ్ళిన సినిమా షో క్యాన్సిల్ అయిందనమాట. మళ్ళీ తర్వాత బతిలాడి ఇంకొద్దిగా డబ్బులు ఎక్స్ట్రా అయితే వాడైతే స్పెషల్ షో అయితే నా కోసం అయితే వేయడం జరిగింది. సినిమా అయితే కంప్లీట్ చేశా. బన్నీవాస్ గారు ఏదో అన్నారు కదా, నా సంస్కారం ఎంతదంటే నేను ఇంకో ఇంటర్ కూడా తీసేవచ్చు, కానీ తల మీద ఇంటర్కే తీసిస్తున్నాను. నా సంస్కారం అలాంటిది. విన్నారు కదా ఏందా డైలాగు? నేను ఇంకో ఇంటర్తో పోల్చొచ్చు, కానీ ఈ తల ఇంటర్తో పోలుస్తాను, అది నా సంస్కారం అన్నారుగా. మీరు తీసిన ఈ సినిమా కూడా మేము మొగ్గలో సినిమా అనొచ్చు, మేము ఇంకో మొగ్గతో పోల్చవచ్చు, కానీ ఈ మొగ్గతో పోలుస్తున్నాం అని చెప్పి గుర్తుపెట్టుకోండి. నిజంగా మారుతి గారు ఒక మాట అన్నారు రీసెంట్ టైమ్స్లో. ఏ మాట అది? ఈ తీసేటటువంటివి లత్కోర్ సినిమాలు ఈ థియేటర్కి రప్పించడానికి వాళ్ళు పడేటటువంటి కథలు ఉంటే చూశారు, మామూలు కథలు కాదండి నేను ఈ విధంగా అని చెప్పి ఆయన చెప్పిండు అనమాట. ఆయన చెప్పింది ఆయన ఫ్రెండ్ గురించి, లైక్ బన్నీవాస్ గురించి అని చెప్పి నాకు కూడా తెలియదు. ఏం లేదు భయ్యా, సినిమా చూస్తున్నప్పుడు నా ఫీలింగ్ చెప్పాలంటే నవ్వరేంటి సార్? అదేదో పని చూస్తున్నానో రానే నవ్వుదాం, తర్వాత ఏమైందో చెప్పు. ఎక్కడ నవ్వాలో చెప్పండ్రా నవ్వుతా అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. ఆయమన్నటువంటి పాయింట్, ఆయమన్నటువంటి జోకు, బా పర్లేదురా ఈ జోకు బెలిందిరా అనేటటువంటిది సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుండి సినిమా అయిపోయిన దాకా అసలుకే లేదు. ఇగో ఇలా వస్తున్నా సినిమా, ఇక్కడ నవ్వాలా? జోక్ అయిపోయిందా? నవ్వంటవా? చెప్పి నవ్వేస్తా, ఆపుకోలేకపోతున్నా అనే ఫీలింగ్ కలుగుతుంది భయ్యా నిజంగా. అంటే నాకు నా ఫ్రస్ట్రేషన్ ఏంటంటే, అంటే ఎందుకు ఇంత దరిద్రమైనటువంటి సినిమాలు తీసి, ఇలాంటి మొగ్గలో సినిమాలు తీసి ఇంకొత్తన్నాయి బూతులు. కానీ అనకూడదు బ్రో అని అంటారు, అనపోతేనే తప్పు బ్రో. మీరు చూశాక మీరే చెప్పండి. నేను ఎందుకు ఇది అవుతున్నా అంటే, బన్నీవాస్ గారు చాలా సినిమాలు ప్రొడ్యూసింగ్ చేశారు. ఏ సినిమా అప్పుడు కూడా ఆయన టంగు స్లిప్ కాల, కానీ ఈ సినిమాకి పబ్లిసిటీ రావాలని చెప్పి ఈ సినిమా అట్టుంటుంది ఎట్టుంటుంది, సినిమా ఆ వింటర్కా ఈ వింటర్కా అనేసరికి నాకు కొద్దిగా క్యూరియాసిటీ పెరిగింది. సో ఆయన ఏదైనా కంబ్యాక్ సినిమానేమని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళా. నాకైతే ఇంత మాదిరి కాదు, ఉర మాదిరి ఉర రాడ్డుల మీద కంక రాడ్డులు దింపుతూనే ఉంది. సినిమా స్టోరీ లేని ఏం లేదు, అదే లేదు సినిమాలో. మొత్తం ఒక అమ్మాయి ముగ్గురు చుట్టూ తిరిగేటటువంటి కథ. ఈ కథని ఇక నేను ఎక్స్ప్లెయిన్ చేసిన అనుకో, ఇక వేస్ట్ అనమాట, వేస్ట్ ఆఫ్ టైం. మీకు కూడా ఈ డేటా బొక్క అనిపిస్తుంది ఈ వీడియో చూస్తే. అందుకే కథ గురించి ఏమాత్రం కూడా డిస్కషన్ తెలుసుకోలేదు. ముందు హీరో ప్రియదర్శిని గురించి మాట్లాడుకోవాలంటే, ఆయన ఒక ఆయమన్నటువంటి సినిమా తీసిందంటే వరుసగా 4-5 రాటులు తెస్తాడు, దాంట్లో డౌటే లేదు. బలగం తర్వాత చాలా అంటే చాలా క్రింజ్ సినిమా తీసిండు, చాలా అంటే చాలా చెత్త సినిమాలు తీసిండు, ఆయన కూడా ఒప్పుకుండు. ఇక ఆ తర్వాత కోర్ట్ అనేటటువంటి ఇంకో మంచి సినిమా పడుతుంది. మళ్ళీ ఈ సినిమా తర్వాత మళ్ళీ నేను క్రింజ్ తీపోతే ఎట్టా అని అనుకుంటుండో ఏమో అనేటటువంటి విషయం నాకు కూడా తెలియదు. కానీ అలా అదే టెంప్లెట్ అనమాట. ఫస్ట్ మంచి సినిమా తీయటం, 4-5 చెత్త సినిమా తీయటం. ఆ సినిమా బాగుంది కదా, సో ప్రియదర్శిని ఒక సినిమా తీసిందంటే ఏదో కథ ఉంటుంది అని చెప్పి ఎక్స్పెక్ట్ చేయడం, మనం వెళ్ళటం, మనమైతే డిసప్పాయింట్ అయ్యి బయటికి రావటం. నిజంగా బ్రో, నిన్ను నమ్ముకునే నేను థియేటర్కి వెళ్ళినా, ముఖ్యంగా బన్నీవాస్ గారు ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ స్పీచ్కి ఒకటి, అండ్ నిన్ను నమ్ముకుని అయితే థియేటర్లో అక్కడికి పెట్టా. నాకైతే మామూలు టార్చర్ కాదు, టార్చర్ ఒక స్పెల్లింగ్ అయితే సినిమాతో అయితే రాపించారు అనేటటువంటి ఫీలింగ్ క్లియర్ అండ్ క్లుప్తంగా కనపడింది అనమాట. అండ్ తీయాలి కాబట్టి తీశారు, ఇదైతే మెయిన్ పాయింట్. ఏదో డొల్లి కాబట్టి డొల్లిచ్చారు. ఇప్పుడు ఒక టైం వస్తుంది, ప్రతి ప్రొడ్యూసర్ కూడా ఒక సినిమా తీయాలి, సినిమా తీసి జనాల మీద వదలాలి. వదలలేదు అనుకో, ఆ ప్రొడ్యూసర్ పని అయిపోయింది అని చెప్పి ఇండస్ట్రీలో అనుకుంటారు, ఆ ప్రొడ్యూసర్ ఎవరో డాకెట్లేదురా అని చెప్పి హీరోలు అనుకుంటారు. ఈ విధంగా ఏ కాస్ట్ అయినా, ఏ హీరో అయినా, ఏ ప్రొడక్షన్ అయినా, ఏ డిస్ట్రిబ్యూటర్స్ అయినా వాళ్ళని లెక్క చేయరు అనేటటువంటి ఉద్దేశంతో పేరుకి కొన్ని సినిమాలు తీస్తారు కొంతమంది ప్రొడ్యూసర్. ఇంక డైరెక్టర్ ఆ పేరు కూడా సెర్చ్ చేయబుద్ధి కాలేదనమాట. ఎందుకంటే ఆ పేరు సెర్చ్ చేసిన అనుకో, నా వీక్నెస్ ఏంటంటే నేను ట్విట్టర్కి వెళ్తా, లేదా ఇన్స్టాగ్రామ్లోకి వెళ్తా, డైరెక్ట్గా పర్సనల్గా మెసేజ్ పెడతా, నాకు అంత కోపం వస్తుంది. అందుకే ఆ డైరెక్టర్ పేరు కూడా నేనైతే హెడ్ చేయదలుచుకోలేదు. జస్ట్ తీయాలి కాబట్టి తీయాలి. ఏదో ఒక లత్కోర్ సినిమా తీసి ఈ విధంగా ప్రెస్ మీటు, ఈ విధంగా ట్రైలర్ ఈవెంట్ పెట్టి ఏదో చెత్త వాగుడు 4 మాటలు వాగితే వాళ్ళే థియేటర్కి వస్తారు ఎర్రి గొర్రెలు అనేటటువంటి ఫీలింగ్తో సినిమా తీశారా అనేటటువంటి ఫీలింగ్ అడుగునా కలిగిద్ది. క్రింజ్కే క్రింజ్ అనమాట. నాకైతే మన విశ్వక్సేంది లైలా సినిమా కొద్దిగా బెటర్ అనిపించింది. లైలా సినిమా చూస్తున్నప్పుడైనా అక్కడక్కడ నవ్వకపోయినా అక్కడక్కడ ఓకే ఇది కామెడీ అనేటటువంటి ఫీలింగ్ కలిగిద్ది. కానీ ఈ సినిమా చూస్తున్నప్పుడు ఎక్కడ కూడా నవ్వాలనిపించదు అనమాట. ప్రతి క్యారెక్టర్ వస్తున్నప్పుడు అంటే ఎక్కువ ఫీల్ గా ఏంటంటే, లైక్ ఇప్పుడు వెన్నెల కిషోర్ ఉన్నాడు, సత్య ఉన్నాడు, బ్రహ్మానందం గారు కూడా ఉన్నారు. అంటే బ్రహ్మానందంగా ఎట్టొచ్చాటు వెళ్ళిపోతాడు. ఈ విధంగా కొంతమంది ఉంటారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ మొహం చూడగానే మనకు నవ్వుతుంది, వాళ్ళు ఏదైనా జోక్ వేయగానే ఖచ్చితంగా మనం నవ్వేటటువంటి ప్రయత్నం చేస్తాం. వాళ్ళు ఉన్నప్పటికీ ఎక్కడ కూడా నవ్వు రాదు. ఇది దరిద్రం. ఎంతకన్నా దరిద్రం మీరు ఏదైనా సినిమాలో చూసారా? అసలుగా చూసుంటారు అనమాట. ముఖ్యంగా సినిమా స్టార్టింగ్ నుండి ఇంటర్వెల్ దాకా అయితే ఒక క్రింజ్ని అయితే మనకు చూపించారనమాట. ఇంకా అర్థమైపోద్ది సినిమా స్టార్ట్ అయిన 10-20 మినిట్స్లోనే ఈ సినిమాలో ఏం స్టోరీ లేదు, జస్ట్ కామెడీ అనేటటువంటిది మెయిన్ ఐటమ్గా పెట్టి, మెయిన్ టార్గెట్గా పెట్టి సినిమాని అయితే నిర్మించారు. ఇక ముందు వెళ్ళే కొద్దీ మనకి రాడ్లే దిగుతాయి అని చెప్పి ఫస్ట్ 10-20 మినిట్స్లోనే డైరెక్టర్ మనకి చెప్పిండు. దాంట్లో పాపం ఆయన తప్పలేదనమాట. కానీ ఓపిక చేసి కూర్చుంటాంగా, ఏమో ఇంకేమన్నా నవ్వుతామేమో, ఇప్పుడు ఫస్ట్ హాఫ్ ఒక రాడ్ ఉంది అని అంటే సెకండ్ హాఫ్ కొద్దిగా బెటర్ ఉంటుందేమో అని చెప్పి మనం వెయిట్ చేస్తాంగా. అలా వెయిట్ చేసేటటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇంత మాదిరి ఒక రాడ్డు దింపేటటువంటి ప్రయత్నం చేస్తూనే ఉంటారనమాట. సినిమా ఒక్కొక్క క్యారెక్టర్ వస్తుంటే ఆ మ్యూజిక్ ఏందో, ఆ మీమ్స్ ఏందో, ఆ మీమ్ టెంపో
టెంప్లెట్లు ఏందో మేము అవన్నీ విన్నాం కదా, మేము అవన్నీ డైలీ రోస్ట్ వీడియోలో చూస్తున్నాం, యూట్యూబ్ వీడియోలో చూస్తున్నాం. ఆ ఇకోగ్నటీ అనేటటువంటి అమ్మాయి వాడేది అయ్యి, ఇప్పుడు ఎవడైనా రోస్ట్ చేయాలన్నా 300 డైరీస్ వీళ్ళందరూ వాడేది అవే రోస్టింగ్ వీడియోలు కదా, అవే రోస్టింగ్ మీమ్ ప్లేట్స్ కదా. మీరు మీళ్ళని వాడి మేము యూట్యూబ్లో ఆల్రెడీ చూస్తున్నాం, మళ్ళీ 150 రూపాయలు 200 పెట్టి థియేటర్కి ఎందుకు రావాలి, అది ఎందుకు ఆలోచించలేదు అనేటటువంటి ఫీలింగ్. లవ్ యూ బచ్చే అనేటటువంటిది, సాయిరామ్ అనేటటువంటిది కొన్ని మీమ్ టెంప్లెట్లు వాడారు భయ్యా, చిరాకు వస్తుంది. వాటిని సరైనటువంటి స్పాట్లో పెడితే నిజంగా మామూలు నవ్వు రాదు, వేరే లెవెల్ నవ్వుతాం మనం. అంటే మనకి ఒక క్యూరియాసిటీ అనేటటువంటిది పెరిగింది. ఒక యూట్యూబర్కి ఉన్నటువంటి బేసిక్ నాలెడ్జ్, ఒక యూట్యూబ్లో రోస్ట్ చేసేటటువంటివి, ట్రోల్ చేసేటటువంటివి బేసిక్ నాలెడ్జ్ ఒక యూట్యూబర్కి ఉన్నది కూడా ఈ డైరెక్టర్ లేదు. ఏ ప్లేస్మెంట్లో ఏ మీమ్ ప్లేన్ పెట్టాలరా, ఏ ప్లేస్మెంట్లో ఏ కామెడీ పెట్టాలరా అనేటటువంటి బేసిక్ కూడా ఆలోచించకుండా డైరెక్ట్గా ఒక కళా కోండాన్ని తీసి మన మీద కుదిలేరా అనేటటువంటి ఫీలింగ్ కలిగిద్ది అనమాట. అండ్ ముఖ్యంగా సినిమానే క్రింజరా, కామెడీయే క్రింజరా అని అనిపిస్తూనే ఉంటుంది. దీనికి తగ్గట్టు ఆ పాటలు అసలు అర్థం కావు భయ్యా, ఏందా పాటలు అసలు ఏం పెట్టి వాయించారు, ఎవడా మ్యూజిక్ డైరెక్టర్ అనేటటువంటిది అనిపిస్తుంది. అసలు సెసలైనటువంటి క్రింజు మ్యూజిక్ మీరు చూడాలి అని అంటే ఖచ్చితంగా థియేటర్లో అయితే అడుగు పెట్టాలి అనేటటువంటి ఫీలింగ్ అడుగున కలిగిద్ది అనమాట. సినిమా ఓవరాల్గా అసలు ఆనియన్స్ ఇవ్వడానికి లేదు, నేనైతే 0 ఆనియన్స్ ఇచ్చేస్తా. కొంతమంది పెయిడ్ రివ్యూస్ ఇస్తున్నారు, అరే మిమ్మల్ని నమ్మి చాలామంది ఫాలో చేసుకున్నారా, వాళ్ళని మీరు మోసం చేయమాకండి దయచేసి. సినిమా మీరు చూడండి భయ్యా, నిజంగా కొంతమంది మంచి సినిమాలు కూడా 2.5 ఎవరినన్నా అనేటటువంటి విషయం మీకైతే అర్థమైంది. సో ఆ విధంగా లేపడం అయితే ముమ్మాటికి తప్ప అనేటటువంటి ఫీలింగ్ నాకైతే అడుగున కలిగింది. నాకైతే నిజంగా నవ్వు రాలేదు. మెయిన్ థీమ్ నవ్వు అనేటటువంటి ఎలిమెంటే కాలేదు. జోక్ అయితే ఒక్కసారి కూడా వెళ్ళలేదు. ఆ జోక్ అనేటటువంటిది ఒక్కసారి కూడా వెళ్ళలేదు. ఆ క్రింజ్ అనేటటువంటిది కానొచ్చింది. ఆ రోస్ట్ వీడియోలో గుర్తొచ్చే ఇంకా దరిద్రం అనమాట. ఆ సాంగ్స్ ఉన్నాయంటే ఉన్నాయి, సరైనటువంటి ప్లేస్మెంట్లో పెట్టలేదు. వచ్చేటటువంటి ఒక్కొక్క క్యారెక్టర్ మంచిగా కామెడీ పుట్టించగల క్యారెక్టరే. రీసెంట్ టైమ్స్లో మనం చూస్తూనే ఉన్నాం. అనుదీప్ ఎంట్రీ పెట్టారు, బ్రహ్మానందం గారు ఎంట్రీ పెట్టారు, వెన్నెల కిషోర్ సినిమా మొత్తం మీద ఉంటాడు అనమాట. సత్య కూడా అక్కడక్కడ వస్తాడు. సత్య ఏ సినిమాలో ఉన్నా కానీ నాకు బేసిక్ అనిపిస్తుంది. తమిళ్లో యోగిని చూసినప్పుడు, ఇలాంటి సినిమాల్లో సత్యం, మన తెలుగులో సత్యం చూసినప్పుడు ఖచ్చితంగా నవ్వు రాపోయినా కానీ అంటే ఆయన చూస్తేనే, ఆయన ఏదైనా మాట అంటేనే ఒక నవ్వు పూయించేటటువంటి ప్రయత్నం జరిగింది. అలాంటిది ఈ సినిమా చూస్తున్నప్పుడు నాకైతే ఎక్కడ కూడా ఆయమన్నటువంటి ఎలిమెంట్ తగలేదు ఫ్రెండ్స్. నిజంగా ఇంకా హీరోయిన్ అయితే ఆ ఓవర్ యాక్షన్ అయితే మీరు అసలుకే తట్టుకోలేరు. ఎందుకు వచ్చారో అనిపిస్తుంది. ఇంకా ప్రియదర్శిని అన్న అయితే అసలు ఏంది అదేందో సినిమా రెఫరెన్స్లో ఆ కొయ్యడం ఏంది. ముఖ్యంగా కొన్ని 18+ డైలాగులు కూడా ఉన్నాయి. ఫ్యామిలీ ఆడియన్స్ అయితే ఖచ్చితంగా ఇబ్బంది పడతారు అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకైతే అడుగున కదులుతుంది. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఇలాంటి లక్కోరు సినిమాలు తీసి, ఇలాంటి తొక్కల సినిమాలు తీసి వచ్చి మా టైం వేస్ట్ చేయమాకండి. అంటే ఈ సినిమా అట్ట ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది. చాలామంది కావాలని చెప్పి నెగిటివ్ చూస్తున్నారు, చాలామంది కావాలని చెప్పి తొక్కుదామని చూస్తున్నారు. ఎవరిని తొక్కరు. ప్రదీప్ రంగనాథన్ తెలుగు ఇండస్ట్రీకి వస్తేనే ఆదరిస్తున్నారు తెలుగు ఆడియన్స్. ఆయన ఏమన్నా తెలుగుడా, ఆయన తెలుగు డైరెక్టర్తో వర్క్ చేస్తున్నా, తెలుగు మ్యూజిక్ డైరెక్టర్తో ఏమైనా వర్క్ చేస్తున్నా, తెలుగు ప్రొడ్యూసర్తో ఏమైనా వర్క్ చేస్తుంటా, అయినా కానీ ఆయన ఆదరించట్లేదా? రేపు వచ్చేటటువంటి ఆయన డ్యూట్ సినిమాలకి ఇప్పుడు టికెట్లు కూడా దొరకట్లే. ఎందుకు? ఆయన నమ్మకం, ఆయన వస్తాడు అంటే ఒక కంటెంట్ అని. ఈ విధంగా ఒక ప్రొడ్యూసర్ వస్తాడు అంటే అరే సరైనటువంటి కంటెంట్తోనే ఆయన వస్తారు అనేటటువంటి నమ్మకం మాకు రావాలి. అంతేగాని మిమ్మల్ని ఎవరో తొక్కుదామని చూడటం ఏంది, మీరు ఇంకో ఇంటికతో పోల్చండి. అక్కడే మీ మీద ఉన్నటువంటి ఇంప్రెషన్ అంతా దొబ్బింది సార్ నాకైతే. అండ్ ఈ సినిమా చూసాక మిగిలిన ఇంప్రెషన్ కూడా దొబ్బింది. ఒక చెత్త సినిమా తీసి ఆడియన్స్ని థియేటర్కి రప్పియాలి, ఆడియన్స్ని గొర్రెలు చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో ఏదో మాట్లాడేశారు అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు 100% గురించి. నేను నిన్ను బల్లా గుద్ది ఎవరితో అయినా సరే డిబేట్ చేయడానికి, ఎవరితో అయితే డిస్కషన్ చేయడానికి అయితే నేనైతే రెడీగా ఉన్నా. మళ్ళీ చెప్తున్నా, ఇన్ని చెప్పాక కూడా మీరు వెళ్ళి ట్రై చేస్తా అంటే ట్రై చేయండి. మీ ఒపీనియన్ ఏంటి అనేటటువంటిది కూడా డెఫినెట్ కింద కామెంట్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ డ్యూడ్ సినిమా ఉంది, తెలుసు కదా సినిమా ఉంది. నాకైతే డ్యూడ్ మీద నమ్మకం ఉంది, కానీ ఇక తెలుసు కదా సినిమా చూశాక మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం తప్పకుండా చేద్దాం. అండ్ ఇంకో వీడియోలో మన రామ్ చరణ్ది, ప్రభాస్ది ఒక సినిమా అప్డేట్ ఉంది, దాని గురించి కూడా క్లారిటీగా క్లుప్తంగా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇంకోసారి ఇలాంటి మొక్కల సినిమాలు అసలుకే దిమాకండి. బై బాయ్.